మీరు న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుంది రేపటి నుంచి ఆయన సతీమణిగా. మరి లీగల్గా ఏమైనా మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందా? I don't know, sir. Depending upon the advice of the team, we will proceed, sir. సో అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారండి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారంటూ విపరీతమైన ప్రచారం జరుగుతుంది గత కొద్ది రోజులుగా. మీతో ఎప్పుడైనా వంశీ గారు డిస్కస్ చేశారా దీని గురించి? డిస్కస్ అంటే చేస్తాం సార్, చేస్తారని మాకు తెలుసు, కానీ ఎప్పుడో ఒకప్పుడు అని. వీఆర్ ఆల్ వి నో దట్ సార్, తెలుసు. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పటి నుంచి అదే కదా చెప్తున్నారు, రెడ్ బుక్ అని, రెడ్ ఫైల్ అని. దే ఆర్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. వాళ్ళు ఏదో ఒక దాంట్లో అరెస్ట్ చేయాలని. ఇప్పుడు ఇన్ని కేసెస్ పెట్టారు సార్, దీని ముందు ఎన్ని కేసెస్ పెట్టినా మేము బెయిల్ తెచ్చుకున్నాం. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ రాయనప్పుడు అది ఎంత ఫాల్స్ అని తెలుస్తుంది మనకి. నిన్న ఫైల్ చేసి పొద్దునొచ్చి అరెస్ట్ చేశారు. మాకు ఇంతవరకు కాపీ సర్వ్ చేయలేదు సార్ ఎఫ్ఐఆర్. అంటే ఇదంతా కక్షపూరితమైన అరెస్ట్ గానే చూస్తున్నారా మీరు? అవును సార్, వెరీ మచ్ ఎవిడెంట్ కదా. విజయవాడలో కూడా మాకు ఇప్పటి వరకు నోటీస్ సర్వ్ చేయలేదు. మేము వెళ్ళి అడిగినా ఇవ్వట్లేదు వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ. స్టేషన్లో మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళున్నారు కానీ దే డిడ్ంట్ సర్వ్. అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు వల్లభనేని వంశీ గారంటే ఒక విపరీతమైన ద్వేషం కూడా కనిపిస్తుంది. గతంలో 2 సార్లు ఆ పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. అలాంటి పార్టీ అధినేతని నారా లోకేష్ని లేకపోతే ఇంకొకరిని ఆయన దూషించారు అన్న ఆ కోపం, ద్వేషం టీడీపీ కార్యకర్తల్లో, వాళ్ళు పెట్టే పోస్టుల్లో, వాళ్ళు చేసే కామెంట్స్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో ఆయన సతీమణిగా మీరు దాని గురించి ఏమైనా మాట్లాడతారా? దాని గురించి అంటే సార్, అసలు ఆయన మాట్లాడారో లేదో అదేం తెలుసుకోకుండా ఏది పెడితే అది పోస్టుల్లో పెట్టడం అది కరెక్ట్ కాదేమో సార్, కరెక్ట్ కాదు. అసలు వంశీ గారు ఏం మాట్లాడారు ఏంటి? అసలు మొన్న పోలింగ్ ముందు కూడా ఆ ట్విట్టర్లో అవతల వైపు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏం పోస్ట్ చేశారు అవన్నీ ఏం చూడకుండా వంశీ గారు ఏం మాట్లాడారు అనేదే ఎంతసేపు దే ఆర్ ఎలివేటింగ్. బట్ ఎందుకు అలా చేశారు, అంత నాలెడ్జబుల్, అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అనేది ఎవరు ఆలోచించట్లేదు. దేర్ షుడ్ బి సమ్ స్ట్రాంగ్ రీజన్, రైట్? అంటే ఒకప్పుడు అసలు వంశీ గారు కరడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అంటే ఆయన పుట్టుక తెలుగుదేశం పార్టీలోనే ఉంది. అవును, అసలు తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకుని ఆయన బయటికి వెళ్ళేవారు, తెలుగుదేశం పార్టీ ఎల్లో షర్ట్ వేసుకుని తిరిగేవారు, ఆయన ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా ఉండేది. అలాంటి వ్యక్తి ఎందుకు పార్టీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చిందండి? అది ఎవరు అర్థం చేసుకోవట్లేదు కదా. ఎందుకు పార్టీ మారాల్సి వస్తుంది సార్? ఊరికే మారిపోతాం ఆ పార్టీ సార్? అవన్నీ చూసుకుంది అప్పుడు చెయ్యాలి, అప్పుడు మాట్లాడాలి. కానీ ఏమీ తెలుసుకోకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేయటం, ఎలా అంటే అలా మాట్లాడేయడం, సోషల్ మీడియా ఉంది కదా అని ఎలా అంటే అలా ప్రచారాలు చేస్తే ఎట్లా కుదురుతుంది సార్? మొదలు పెట్టింది వాళ్ళు సార్. అంటే ఇది సందర్భం కాదు, కౌంటర్ వంశీ గారు ఇచ్చారు. అసలు మొదలేదో మీరు తెలుసుకోవాలి. అంటే ఇది అసందర్భం. కానీ యాక్చువల్లీ చాలా మంది రైట్ చేస్తున్న లోనే అపోజ్ చేశాం కదా సార్ మనం. ఓకే, అపాలజైజ్ కూడా చేసాం. మళ్ళీ వాళ్ళు మొదలు పెట్టారు, మనం మాట్లాడినా మళ్ళీ అపాలజైజ్ చేసాం కూడా. ఓకే, అపాలజైజ్. సో ఓకే, థ్యాంక్ యూ పంకజ్ శ్రీ గారు. అది ఖండిస్తూ ఉన్నారు అరెస్ట్ని వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ గారు. ఇది ప్రతీకారేచ్ఛలో భాగంగానే అరెస్టులు చేయిస్తూ ఉన్నారు, ఒక పొలిటికల్ రివెంజ్లో భాగంగానే అరెస్టులు చేయిస్తున్నారు. వల్లభనేని వంశీ గతంలో తనని ఆ పార్టీ వాళ్ళు దూషించారు కాబట్టి ఆ సందర్భంలో కౌంటర్ ఇచ్చే ప్రక్రియలో తాను కూడా మాట్లాడాల్సి వచ్చింది. అయినా కూడా తాను మాట్లాడిన వ్యాఖ్యల్ని మాత్రమే రన్ చేశారు, అతన్నే దోషిగా చూపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అదే అంశానికి సంబంధించి తాను గతంలో ఏవైతే ఆరోపణలు చేశానో ఆ ఆరోపణలకు సంబంధించి మీడియా సాక్షిగానే క్షమాపణలు కూడా చెప్పినా కూడా ఇప్పుడు ఈ విధంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అనేది వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ గారు ఇస్తున్న వివరణ కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీని హైదరాబాదు మైహోం భుజాలో ఆయన నివాసం నుంచి అరెస్ట్ చేసి
విజయవాడకి తరలిస్తూ ఉన్నారు. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. పర్టికులర్గా సత్యవర్ధన్, ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే సత్యవర్ధన్ అనే కంప్యూటర్ ఆపరేటర్ ఇచ్చి పెట్టిన కేసు ఆధారంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్టుగా వాళ్ళ ఇంట్లో ఇచ్చిన నోటీసును బట్టి తెలుస్తోంది. ఈ సత్యవర్ధన్ ఎవరు అంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ఒక యువకుడు. ఆ రోజు ఎప్పుడైతే కొన్నేళ్ల క్రితం గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన దాడి చేసి ఆ పార్టీ ఆఫీసులో వాహనాలను తగలబెట్టి ధ్వంసం చేసిన